వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. అల్లూరి ఏజెన్సీ ప్రాంతంలో గత వారం రోజులుగా మధ్యాహ్నం కురుస్తున్న వర్షాలు గిరిజన రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. డుమ్రిగూడ మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో రైతులు పొలాల్లో దున్నే పనుల్లో బిజీగా ఉన్నారు. వర్షాలు అనుకూలంగా ఉండటంతో సాగు పనులను వేగవంతం చేస్తున్నట్లు రైతులు తెలిపారు. ఈసారి సోడ్లు తదితర పంటలు విస్తృతంగా సాగు చేయనున్నట్లు గిరిజనులు రైతులు పేర్కొన్నారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి రాయవరం గ్రామంలో భూముల రీసర్వే కార్యక్రమాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఉన్న రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఇది మంచి అవకాశమని, రైతులు ఎలాంటి భయాలు లేకుండా నిజాయితీగా రీసర్వేకు సహకరించాలని పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా మొదలయ్యాయి. 3 పరీక్షా కేంద్రాల్లో 361 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎగ్జామ్ కస్టోడియన్ చలమాల శ్రీనివాసరావు తెలిపారు. కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కొవ్వూరులోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. పారిశుద్ధ్య పనుల్లో అలసత్వం ప్రదర్శించే సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. కందుకూరు మున్సిపాలిటీలో మౌలిక వస్తువుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. నూడా నిధుల 1.9 కోట్ల రూపాయలతో పలు వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి పోతురాజు మిట్ట వద్ద ఆయన శంకుస్థాపన చేశారు. పట్టణ జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని రోడ్ల విస్తరణ, మట్టి రోడ్లను సీసీ రోడ్లుగా మార్పు, డ్రైనేజీ నిర్మాణాలు చేపడుతున్నామని, సీఎం సహకారంతోనే అభివృద్ధి వేగంగా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రాజులలో గంజాయి వినియోగం, అమ్మకాలపై ఉక్కుపాద మోపుతామని ఎస్పీ రాహుల్ మీనా హెచ్చరించారు. నిర్వహించిన ప్రత్యేక కౌన్సిలింగ్ లో ర్యాపిడ్ యూరిన్ టెస్టుల ద్వారా నిందితులను వెంటనే గుర్తిస్తామని తెలిపారు. వ్యసన పరులకు డి అడిక్షన్ సెంటర్ల ద్వారా సహాయం అందిస్తామని, మారకపోతే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా 50 మందికి పరీక్షలు చేయగా 10 మందికి పైగా పాజిటివ్ వచ్చింది. నరసన్నపేట పట్టణంలోని రాజుల చెరువు అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా ఆయన జిల్లా కలెక్టర్కు అభివృద్ధి బాధ్యతలు అప్పగించారు. ఈ నిర్ణయంతో స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ చెరువు అభివృద్ధికి సహకరించాలని కోరారు. శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు గ్రామంలోని రాళ్లగుండం చెరువు ఆక్రమణకు గురవుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వే నెంబర్ 112-1లో 2 ఎకరాల 25 సెంట్ల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువును కబ్జాదారులు ఆక్రమించుకుంటున్నారని, ప్రస్తుతం ఇది ఎకరాకు తగ్గిపోయిందని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువును కాపాడాలని వారు కోరుతున్నారు. నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి ఇంటర్ విద్యార్థులు 74 మంది ఈ పరీక్షలో పాల్గొన్నారు. వేసవి దృష్ట్యా అభ్యర్థులకు తాగునీటి సదుపాయం కల్పించామని, పరీక్షలు సక్రమంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు తెలిపారు. నెల్లూరు సూపర్ స్పెషాలిటీ కెమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఓజిలి మండల కేంద్రంలో ఉన్న నెల్ క్వాస్ట్ పరిశ్రమ కార్యక్రమాలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వివిధ రకాల వ్యాధులకు సంబంధించి కార్మికులకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మెల్ క్యాస్ట్ యాజమాన్యం కూడా పాల్గొని తమ కర్మాగారంలో పనిచేసే కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.